జీసస్, సమంత అనబడి ఈమెని వివాహమాడి నీ లైఫ్ పార్ట్నర్గా చేసుకున్నటకు నీకు సమ్మతమేనా? సమ్మతమే. సూర్య అని ఈ వ్యక్తిని వివాహమాడి నీ లైఫ్ పార్ట్నర్గా చేసుకున్నటకు నీకు సమ్మతమేనా? సమ్మతమే. సూర్య, సమంత అని ఈ ఇద్దరికి వివాహం జరిపించుటకు మీ అందరికి సమ్మతమేనా? ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా? నో. నాకున్నాయి. మీరు తొందరగా కంప్లీట్ చేస్తే నేను హోటల్ క్లోజ్ చేసుకుంటాను. ఆమెన్. యూ కెన్ గివ్ యువర్ ప్రామిస్ నౌ. యూ కెన్ గివ్ యువర్ ప్రామిస్ నౌ. నీ తెంగర పనులన్నీ నేను ఓపిగ్గా భరిస్తాను. నీకు నచ్చిన మహేష్ బాబు సినిమాకి బెనిఫిట్ షోకి తీసుకెళ్తాను. లైఫ్లో ఎప్పుడైనా ఒక్కరోజు మహేష్ బాబుతో మీటింగ్ ఏర్పాటు చేస్తాను. డైలీ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తాను. కుకింగ్లో నీకు హెల్ప్ చేస్తాను. అండ్ నెక్స్ట్, యూ కెన్ గివ్ యువర్ ప్రామిస్ నౌ. ఇకపై అన్నీ నీకు నచ్చినట్లే చేస్తాను. పొద్దున్నే నీకు చేదు కాఫీ ఇస్తాను. నీకు నచ్చిన ఘంటసాల పాటలు పెట్టి పొద్దున్నే నిన్ను నిద్ర లేపుతాను. నీకు క్రికెట్ అంటే ఇష్టం కదా, నీతో కలిసి ప్రతి వారం క్రికెట్ ఆడతాను. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ప్రతిసారి సీక్రెట్స్ విషయంలో గొడవ వస్తుంది కదా, ఇకపై మనిద్దరి మధ్య ఏ సీక్రెట్స్ ఉండవు. సార్, నేను ఒక విషయం అడగనా? అడుగు బావా. సార్, ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు రింగ్ తొడగండి. తన వేలికి తొడగండి. ఈ రింగ్ తనకు తొడగండి అమ్మా. మీ పెళ్లి జరిగిందని ప్రూఫ్ కావాలి కదా, వేలిముద్రలేయండి. వేలిముద్రలా? కంగారు పడకండి, మీ ఆస్తులేం రాయించుకోవట్లేదు. తన డ్రెస్ పై వేస్తే చాలు. ఓకే. మీరు కూడా వేయండి. Now we declare you as a couple. ఫోన్ కాల్ గురించి అడగటానికి ఇది కరెక్ట్ టైం కాదు. ఈ ఒక్క ఫోటోతో వీళ్ళందరినీ చెడుగుడు ఆడుకోవచ్చు. ఇది నా చేతిలో ఉన్నంతకాలం ఈ ఇంట్లో వాళ్ళందరినీ ఒక ఆట ఆడించే రిమోట్ కంట్రోల్ నా చేతిలో ఉన్నట్టే. ఎస్, ఈ విషయం వెంటనే సూర్యకి చెప్పి ఈ ఫోటో చూపించాలి. The person you're trying to reach is no
not responding currently. Please dial after some time. The person you're trying to reach is not responding currently. Please dial after some time. హాయ్ సామాన్య. నా లవ్ గురించి ఏం చేసావు? అదే ఏం ఆలోచించావు? డెసిషన్ తీసుకున్నావా? ఏంట్రా నీ గురించి ఆలోచించేది? ఏం డెసిషన్ తీసుకోవాలి? గెట్ అవుట్. అమ్మాయిలు కోపడచ్చు కానీ మరీ ఇంత కోపం పనికిరాదు. ఇప్పుడు ఊరుకుంటానేమో కానీ రేపు పెళ్ళాక మాత్రం అస్సలు ఊరుకోను. పెళ్ళా? నువ్వు బాగా ఊహించుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. నీకు నాకు పెళ్ళా? అసలు నాకు ఆ మాట చాలా చిరాగ్గా ఉంది. ఎక్కువ ఆశలు పెట్టుకోకు. ఇంకో 2 రోజులు నేను మీ అన్నయ్య పెళ్లి చేసుకోబోతున్నాం. ఆ పెళ్లి జరగదు. జరుగుతుంది. జరగనివ్వను. మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్కి ఇదిగో ఈ ప్రూఫ్ ఉంది. నువ్వు నన్ను కిస్ చేస్తున్న ఫోటో సంగీత్లో ఫోటోగ్రాఫర్ దగ్గర డెలీట్ చేయబోయావు కదా, అందుకే కాపీ తీసుకొచ్చా. కాపీ ఇవే కాదు, ఇంకా చాలా కాపీస్ ఉన్నాయి. చింపుకుంటావో లేదా ఫోటో చూసి నీ ఒపీనియన్ మార్చుకుంటావో నీ ఇష్టం. ఇదిగో. ఏంట్రా నువ్వు ఈ రూమ్ లో ఉన్నావేంటి? ఈ సమయంలో సామాన్య రూమ్ లో నీకేం పనిరా? అసలు ఎందుకు వచ్చావు? ఏమ్మా సామాన్య, వాడితే నీకేం పని? ఏదైనా అవసరం ఉంటే నాతో మాట్లాడు, నాకు చెప్పు. అంతేగాని చంద్రతో మాట్లాడటం, వీడిని నీ రూమ్ కి పిలవడం అలాంటివేం చేయి మాకు. చిచి, ఈ మంకీ ఫేస్ తో నాకు పనేంటి ఆంటీ? అయినా వీడిని నా రూమ్కి ఎందుకు పిలుస్తాను? వీడే పని కట్టుకొని మరీ నా రూమ్కి వచ్చాడు. లేదమ్మా, తన అబద్ధం ఆడుతుంది. తనే నాకు ఫోన్ చేసి రమ్మంది. ఏదో అర్జెంట్ వర్క్ ఉంది, త్వరగా రా అని చెప్పింది. హే చంద్ర, నీతో నాకు అర్జెంట్ వర్కా? నేను నీకు ఫోన్ చేసి రమ్మన్నానా? పిచ్చి పిచ్చిగా వాగకు. నువ్వుండమ్మా, నువ్వుండు. బయటికి రా, బయటికి రా. నువ్వు ఉండమ్మా, ఒక్క నిమిషం. మళ్ళీ అక్కడికి ఏం లేదు. ఎస్, వచ్చినట్టున్నారు వీళ్ళు. థ్యాంక్ యూ బావా. టుడే ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇదంతా నీ వల్లే బావా. నీ సంతోషం కోసం, నీ కోసం ఏమైనా చేస్తాను సార్. మరి నా కోసం? మరి నా సంతోషం కోసం ఏం చేస్తావు సూర్య? నువ్వు దాంతో ఉంటే నేనేమైపోవాలి? ఏంటి అవుతారో? కొంపతీసి పెళ్లి చేసేసుకున్నారా? అడిగేది నిన్నే. ఏంటి అవుతారో? ఎక్కడి నుంచి వస్తున్నారు? నీ గెస్సింగ్ కరెక్టే సామాన్య. నువ్వు అనుకుంటున్నట్టుగా పెళ్లి చేసుకున్నావు. నీకేమైనా అభ్యంతరమా? నువ్వు చచ్చిపోతే శుభకార్యం చేసుకుంటావని చెప్పాను కదా, అందుకే పెళ్లి చేసుకొని మాటలు పెట్టుకున్నావు. నువ్వే చచ్చిపోకుండా మాట తప్పావు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చస్తానంటేనే పట్టించుకోకుండా బయటికి వెళ్ళావు. అలాంటిది నువ్వు ప్రశ్నలు అడగగానే చేతులు కట్టుకొని జవాబులు చెప్తానని ఎలా అనుకుంటున్నావు? ఇప్పుడు నాకు దొరికిన సాక్ష్యం చూపిస్తే చేతులు కట్టుకొని కాదు,
నా ముందు మోకరిల్లి సమాధానం చెప్తారు. అచ్చా ఏ చూపించు. ఏంటి సామాన్య, ఏంటి దాపెట్టుకుంటున్నావు? చూపించు. ఇది కాదు. నాకు చూడాలని ఉంది, నీ ముందు మోకరిల్లాలని ఉంది. చూపించు సామాన్య. ఇది కాదని చెప్తున్నాను కదా. ఇది కాదు. సామాన్య, ఎక్కడికి పారిపోతున్నావేంటి? ఏదో చూపిస్తానని చెప్పి బెదిరించావు కదా సామాన్య. ఫోటో ఎలా మిస్ అయింది? నువ్వు ఉండమ్మా, ఒక్క నిమిషం. మళ్ళీ అక్కడికి ఏం లేదు, వెళ్ళిపోతున్నావు. పోరా. డాడ్ పంపించిన వాల్యుబుల్ ఫోటో అనవసరంగా చంద్రగఢ్ రూమ్ లో ఉండిపోయింది. వాడు చూడకముందే ఆ ఫోటో వాడి రూమ్ లో నుంచి తీసేయాలి. ఆ ఫోటో గానీ మిస్ అయితే డాడ్ విల్ కిల్ మీ. సామాన్య, ఏంటి సామాన్య, నా రూమ్లోకి వచ్చావేంటి? మ్యాటర్ ఏంటి? అదా, అది నీకోసం వచ్చాను చంద్ర. అవునా? నేనంటే ఎంత లవ్. మరి నన్ను పిలవకుండా లేపకుండా అటు ఇటు టెన్షన్గా తిరుగుతున్నావేంటి? టెన్షన్? నన్ను నాకెందుకు టెన్షన్? అయినా నీకు నాకు లవ్ ఏంటి? అది ఇమాజిన్ చేసుకోవడానికి చాలా అగ్లీగా ఉంది. అలా అంటే నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోవడం ఏంటి? ఎస్, నా ప్రేమ నిజమైంది. నాతో ఆ ప్రేమని కిస్ ద్వారా పుట్టించింది నువ్వు. అది యాక్సిడెంటల్గా జరిగింది. యాక్సిడెంటల్గా జరిగిందంటే ఎవరైనా ఒప్పుకుంటారా? అదంతా అనవసరం. అలాంటి చీప్ ఆలోచనలు మానుకో. ఆగు సామాన్య. ఏంటి? ఆ చేతిలో ఏంటి? ఏముంది? నథింగ్. నో, సంథింగ్ ఇస్ దేర్. ఏది? ఆ చేయి చూపించు. సి, ఏముంది? ఏం లేదు కదా. సామాన్య, ఇలాంటి ఆటలు నేను ఎల్కేజీలో ఉన్నప్పుడే ఆడుకున్నాను, కానీ ఆ చేతిలో ఉందో చెప్పు. ఏం లేదని చెప్తున్నాను కదా. నో, ఏదో ఉంది. సంథింగ్ ఇస్ దేర్. చంద్ర చూపించు. అరే చంద్ర, ఏం లేదు. సామాన్య, చూపించు. ఏం లేదని చెప్తున్నా. అరే ఇవ్వు. చంద్ర, ఇవ్వు. ఏం లేదు. చంద్ర, ఇవ్వమన్నానా? సామాన్య, ఇవ్వు. ఏం లేదు. సామాన్య, ఏం లేదు. ఓ, మన కిస్ ఫోటో కోసం వచ్చావా?
ఫోటో చాలా బాగుంది కదా సామాన్య. దీనికోసం వచ్చానని, స్వీట్ మెమరీగా దాచుకుంటానని, తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్పొచ్చు కదా. నా దగ్గర మొహమాటం ఎందుకు సామాన్య? ఎంతైనా మనిద్దరం ఒకటే కదా. ఇదే కాదు సామాన్య, నా దగ్గర చాలా ఫొటోస్ ఉన్నాయి. ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను. ఓకేనా? ఇదిగో. థ్యాంక్ గాడ్ ఈ చంద్ర ఆ ఫోటో చూడలేదు. వెనకెందుకు పెట్టుకోవడం, నార్మల్గా పట్టుకొని వెళ్ళు. పర్లేదు పర్లేదు. థ్యాంక్ యూ చంద్ర. సామాన్య ఇటు ఇటు వెళ్ళు. ఓకే. लक्ष्मीचरणरागांश साक्षात् श्रीवत्सवक्षसे क्षेमाकराय सर्वेषां श्रीरङ्गेशाय मङ्गलम्। सोचिष्टमालिकवन्दगन्धवन्धजिष्णवे विष्णुचित्ततनुजाय गोदाय नित्यमङ्गलम्। స్వామి, అంతా అనుకున్న దాని ప్రకారం ఎలాంటి విఘ్నాలు, ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగేలా చూడండి స్వామి. అక్క, ఇవాళ శనివారం కూడా కాదు, అలాంటిది ఏంటింత హడావిడి చేస్తున్నావు? నా సంగతి అలా ఉంచు. బారెడు పొద్దెక్కితే కానీ లేవని నువ్వు ఇంత పొద్దున్నే లేచావని చెల్లి. అదా, ఇవాళ నా కొడుకుని పెళ్లి కొడుకుని చేయాలి కదక్క. అవును, ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు? తనే కదా? తనే. తనే అంటే కుదరదు చెల్లి, సరిగ్గా చెప్పు. నేను వెళ్ళి పెళ్లి కూతురిని తయారు చేసే కార్యక్రమం మొదలు పెడతాను. అదేంటక్క, ఆ శ్రమ నీకెందుకు? నా కోడల్ని పెళ్లి కూతురుగా అలంకరించుకోవడానికి నేనున్నాను కదా. అబ్బా, ఇప్పటికైనా నువ్వు దారికొచ్చా చెల్లి. ఇంతకీ నా కోడలు తనేగా? ఖచ్చితంగా 100కి 100 పళ్ళు తనే. చెల్లి, తనే తనే అనకపోతే పేరు చెప్పొచ్చుగా. ఇంతకీ నువ్వెవరనుకుంటున్నావు? అయితే అన్ని నేనే దగ్గరుండి చేస్తాను చెల్లి. అది కాదక్క, నేను ఒక చెయ్యేస్తానులే. ఎంతైనా సూర్యకి తల్లిని కదా. అయితే నేను వెళ్ళి తను పిలుచుకొని వస్తానే. అలాగే. సో ఇప్పుడు మీ అందరి సమక్షంలోనే కాదు, నింగి, నేల, నీరు, నిప్పు, ఆకాశం, పంచభూతాల సాక్షిగా ఈ సూర్య చేయి జీవితాంతం పట్టుకునేది శ్యామ్ చేయిని. నీ గెస్సింగ్ కరెక్టే సామాన్య. నువ్వు అనుకుంటున్నట్టుగా పెళ్లి చేసుకున్నావు. నీకేమైనా అభ్యంతరమా? ఈ ఫోటో గురించి మ్యాటర్ సూర్యకి చెప్పాలి. అలా చెప్తే గాని సమంత పర్మనెంట్ గా ఈ ఇంట్లో నుంచి, సూర్య మనసులో నుంచి వెళ్ళిపోదు. చంద్ర, ఏంటిది? అదే నా ఫోటో మ్యాటర్ ఏంటిది? Hey, let me go.
ఇది నీకు న్యాయమా? ఇది నీకు ధర్మమా? నేనేం కావాలి? నా గురించి ఏం ఆలోచించావు? లుక్, మీనింగ్లెస్ మాటలు ఆపి పక్కకు తప్పు. ఎలా ఎలా తప్పుకోమంటావు? ఆ తప్పుని ఎలా దిద్దుకుంటావు? ఆ ఫోటో బయట పెడితే నా క్యారెక్టర్ ఏం కావాలి సామాన్య? నా శీలం శ్రీశైలం డ్యాంలో కలిసిపోతా సామాన్య? అసలు నీకు నన్ను అలా కిస్ చేయాలనిపిస్తే అది చాటుగా జరగాలి, అంతేగాని ఛా నువ్వు కిస్ చేసి అది ఫోటో తీసి ఆ ఫోటో వల్ల నా జీవితం నాశనం అయిపోతుంది సామాన్య. ఫోటో? వాట్ ఫోటో? హాఫ్ ఫోటో, ఫుల్ ఫోటో, క్వార్టర్ ఫోటో? అంకుల్ అది యా ఐ నో మా బేబీ లైన్లో పెట్టడానికి నిన్ను నాటకాల్లో లైనింగ్ తీసుకోమని చెప్పాను కదా, అందుకని ఫోటోస్ తీసుకున్నావా దొంగ?